Hello Mama, welcome to our YouTube channel Movie Sites. Here is my premiere review of the film Court State vs. Nobody. ఈ మూవీ నేను ప్రీమియర్ చూసా హైదరాబాద్లో, అంటే హైదరాబాద్లో ఉంటా కాబట్టి హైదరాబాద్లో చూసా. సో అందుకే ఇంత తొందరగా రివ్యూ ఇస్తున్నాను మీకు. ఈ మూవీ ప్లాట్ ఏంటి అని అంటే, హర్ష్ రోషన్ ఒక పోక్సో యాక్ట్ మీద, అంటే ఒక అబ్యూజింగ్ కేసు మీద జైలుకి వెళ్తాడు. మనకు బయటకు వచ్చాడా లేదా, ప్రియదర్శి గారు ఎలా బయటకు తీసుకొచ్చారనేది మనకి బేసిక్ ప్లాట్ ట్రైలర్లో చెప్పేశారు ఆల్రెడీ. సో కోర్టు డ్రామా అనేది చాలా ఇంట్రెస్టింగ్గా తీయొచ్చు. ఆ విషయంలో ఇది సక్సెస్ అయ్యారు అని చెప్తా. ఎందుకంటే మనకి స్టార్టింగ్ పోర్షన్స్ ఉంటాయి కదా మూవీలో, ఫాస్ట్గా అది హీరో హీరోయిన్ మధ్యలో ఉన్న సీన్స్ అన్ని కంప్లీట్ చేసేసి కంప్లీట్గా మనకి కోర్ట్ డ్రామా మీదనే పెడతారు. స్టార్టింగ్లో కొంచెం బిట్ లాగ్ ఉంటుంది, కానీ వెన్ ప్రియదర్శి టేకప్ ద కేస్ స్టార్ట్ అయిపోతుంది డ్రామా మనకు. అండ్ మనకి పర్ఫార్మెన్స్ వైజ్గా మాట్లాడుకుంటే రోషన్ అండ్ మన శ్రీదేవి గారు, ఇద్దరు న్యూ యాక్టర్స్ చాలా బాగా చేశారు. స్పేస్ తక్కువ ఉంటుంది వాళ్ళకి, ఎందుకంటే ఒకరు ఇంట్లో ఉంటారు, ఒకరు జైల్లో ఉంటారు కాబట్టి. కానీ మొత్తం నడిపించింది అంటే బయట మనకి మెయిన్గా కనిపించేది ఎవరు అంటే వీళ్ళిద్దరి తర్వాత ప్రియదర్శి గారు అండ్ శివాజీ గారు. శివాజీ గారు అయితే మంగపతి అనే క్యారెక్టర్లో, మీరు శివాజీ గారిని ఇందులో చూసిన తర్వాత మీకు మంగపతి గారే కనిపిస్తారు. అంత బాగా చేశారు. లిటరలీ ఆయన స్క్రీన్ మీద వస్తున్నప్పుడు కోపం వచ్చేసేది మనకు, మళ్ళొచ్చిండ్రా అని. అంత గట్టిగా చేశాడు తెలుసు యాక్టింగ్. నేను ఎప్పుడైనా ఏం నమ్ముతా అంటే, ఒక యాక్టర్ తను యాక్ట్ చేస్తున్నప్పుడు మనకు కనుక కోపం వస్తే వాళ్ళు బాగా చేస్తున్నారు, వాళ్ళ యాక్టింగ్ కరెక్ట్గా చేసి వాళ్ళ రోల్ ప్రాపర్గా చేస్తున్నారు కాబట్టి మనకు కోపం వస్తుంది. అది జస్టిఫైడ్. అసలు నేనైతే చాలా బాగా ఎంజాయ్ చేశాను. అండ్ మనకి మూవీకి మెయిన్ యాసెట్ ఏంటి అని అంటే మ్యూజిక్. విజయ్ గారు మ్యూజిక్ ఎంత బాగా ఇచ్చారు అంటే, సాంగ్స్ మనకి 3 సాంగ్స్ ఉంటాయి. ఒకటి చాలా వైరల్ అయింది, ప్రేమలో సాంగ్. మిగతావి కూడా ఫ్లోలో వెళ్తూ ఉంటాయి. బ్యాక్గ్రౌండ్ స్కోర్ వాయిస్ వెరీ డీసెంట్. ఈ మూవీ మనకి డైరెక్ట్ చేసింది ఎవరు అని అంటే మనకి రామ్ జగదీష్ గారు. సినిమాటోగ్రఫీలో కూడా తను పాల్గొన్నారు. తను కూడా ఎడిటింగ్ అయినా డైరెక్షన్ అయినా కూడా ప్రాపర్గా దగ్గరుండి చూసుకున్నారు. క్యాప్టెన్ ఆఫ్ ద షిప్ అని చెప్పొచ్చు. అండ్ ఇంకొక క్యాప్టెన్ ఆఫ్ ద షిప్ ఎవరు అంటే నాని గారు. ప్రొడ్యూస్డ్ బై వాల్ పోస్టర్ సినిమాస్ అందరికీ తెలుసు. ఎంత కాన్ఫిడెన్స్ ఉంటే మీరు ఈ సినిమా నచ్చకపోతే హిట్ 3 చూడకండి అని చెప్తాడు. అండ్ కంప్లీట్గా మీరు అందరు హిట్ 3 చూడొచ్చు, ఎందుకంటే సినిమా బ్లాక్ బస్టర్ అవుతుంది పక్క. నాట్ ఓన్లీ దీస్ యాక్టర్స్, పర్ఫార్మెన్స్లో మన సైడ్ క్యారెక్టర్స్ ఉన్నారు కదా, వాళ్ళు కూడా చాలా బాగా చేశారు. నేను ఎగ్జాక్ట్లీ చేయట్లేను, సింపుల్గా చెప్తున్నా. మీకు ఒక సింపుల్ కోర్ట్ డ్రామా చూడాలి, సింపుల్ బట్ ఎఫిషియెంట్ అని చెప్పొచ్చు. పోస్కో యాక్ట్ గురించి చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. అండ్ మనకి క్లైమాక్స్ అనేది కొంచెం ఫన్నీగా ఉంటుంది కానీ, బట్ ఇట్స్ ఆల్ వర్త్. ఇది మూవీ మనకి 2013 పీరియడ్లో అవుతుంది కాబట్టి అప్పటి జనరేషన్, అప్పటి కాలంలో అప్పటి మైండ్ సెట్ ఎలా ఉంటుంది అనేది మనకి చాలా డీటెయిల్గా చూపిస్తారు ఇందులో. సో మనకి ఇప్పుడు చూసే వాళ్ళకి కొంచెం అలా అనిపిస్తుంది, కానీ ఇట్స్ ఆల్ రిలేటెడ్ టు ద స్టోరీ. మనకి తురుమని చెప్పలేం కానీ మూవీ ఇట్స్ ఏ డీసెంట్ వాచ్. వెళ్తారు, ఎంజాయ్ చేస్తారు, వస్తారు. ఒక మంచి సినిమా చూసినప్పుడు ఆ ఫీలింగ్ ఎలా ఉంటుందో నాకు అలా అనిపించింది. ఇది అందుకే నేను ఇంత తొందరగా మీకు రివ్యూ ఇచ్చేస్తాను, ఎందుకంటే మంచి సినిమాని ఎంకరేజ్ చేద్దాం. ఎందుకంటే ఇలాంటి సినిమాలు వస్తూ ఉంటేనే ఇలాంటి కంటెంట్ సినిమాలు మళ్ళీ వస్తాయి. లేదు మాస్ ఎలిమెంట్ సినిమాలే కావాలి, గాల్లో కార్లు ఎగరాలి ఇలాంటివి అనుకుంటే కంటెంట్ సినిమాలు రావు కదా. ఇలాంటివి కూడా ఎంకరేజ్ చేద్దాం. అండ్ ఓవరాల్ నాకు నచ్చింది, మీకు నచ్చుతుంది. TFI బాగుండాలి అంతే. ఇది నా ఒపీనియన్, ఇది నా ప్రీమియర్ రివ్యూ. మీరు చూడండి, చూసి మీకు ఎలా అనిపించింది కింద కామెంట్స్లో చెప్పండి. ఇలాంటి రివ్యూస్, సజెషన్స్ అండ్ అప్డేట్స్ ఇంకా కావాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఆ నోటిఫికేషన్స్ కూడా కొంచెం ఆన్లో పెట్టుకోండి, ఎందుకంటే మాక్సిమం తొందరగా ఇవ్వడానికి ట్రై చేస్తున్నా. సో ట్రై టు అండర్స్టాండ్ అండ్ ప్లీజ్ సపోర్ట్ అస్. థ్యాంక్ యూ. విల్ సీ అనదర్ వీడియో. బాయ్.